ఈ 77వ శ్లోకంలో శివే ఓ శివా, ఓ శివుని ఇల్లాలా, జనని ఓ తల్లి, ఎత్తు ఏతత్ కాళింది తనుతర తరంగాకృతి, సన్నని యమునా తరంగం వల్లే ఉన్న కాళింది అనగా యమునా తరంగం వలె కృసే మధ్యే కించిత్ నీ నడుముకు నడుమగా నిలువుగా కనబడుతున్న కించిత్ ఆ సూక్ష్మ వస్తువును యోచింపగా, తవ యత్ భాతి సుధియాం దాన్ని గురించి యోచింపగా, కుచ కలసయో అంతరగతం విమర్దాత్ అన్యోన్యం నిండైన నీ స్తనముల జంట యొక్క ఒండొంటి ఒరిపిడికి నిలువలేక నలిగి అంతరగతం సన్నగా క్రిందక చారిన తనూభూతం వ్యోమ ప్రవిశత్ ఇవ నాభిం కుహరిణీం సన్నగా క్రిందక జారిన ఆకాశము నాభిం కుహరిణీం గుహ వంటి నీ నాభిలో ప్రవిశత్ ఇవ ప్రవేశిస్తున్నట్లుగా భాసిస్తోంది. ఏదేతత్ కాళింది తనుతర తరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జననీ తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూతం వ్యోమా ప్రవిశదివ నాభిం కుహరిణీం ఏదేతత్ కాళింది తనుతర తరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూతం వ్యోమా ప్రవిశదివ నాభిం కుహరిణీం ఏదేతత్ కాళింది తనుతర తరంగాకృతి శివే కృసే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలసయోరంతరగతం తనూభూతం వ్యోమా ప్రవిశదివ నాభిం కుహరిణీం. 78వ శ్లోకంలో గిరిసుతే ఓ పర్వతపుత్రి స్థిరో గంగా స్థిరంగా ఉన్న గంగానది యొక్క ఆవర్త సుడిగాను స్తనముకుళ స్తనాలనే పూల మొగ్గలకు రోమావళి లత కారణమైన నూగారు అనే తీగకు లత పాదుగాను కుసుమ శర తేజో పూలబాణాలు ధరించిన మన్మధుడనే హుతభుజ అగ్నికి కళావాలం కుండం హోమగుండముగాను రతేర్లీలాగారం రతీదేవికి లీలా నివాసముగాను
గిరిశనయనానాం, నీ యొక్క భర్త సదాశివుని తపస్సు సిద్ధించడానికి తవ నాభి బిలద్వారం విజయతే, గుహద్వారంగా ఉన్నటువంటి వర్ణనాతీతమైన నీ నాభి విరాజిల్లుతోంది. ఈ శ్లోకంలో మణిపూర చక్రస్థానం నుండి అనాహతం వరకు సాగే కుండలిని స్వరూపాన్ని సంకేత అర్థాలతో వర్ణించారు. విశ్వరూపిణి అయిన లలితామూర్తికి అంతరిక్షం నాభిగాను, దాని నుండి ఫలించిన సూర్యచంద్రులు స్తనద్వయంగాను వైదిక భావన. కొన్ని గ్రంథాలలో ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తమని పేర్కొన్నారు. ఇందులో స్మరించదగిన శ్రీ లలితానామము నాభ్యాల వాల రోమాళి లతాఫల కుచద్వయీ. స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమశరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. 79వ శ్లోకంలో శైలతనయే ఓ గిరిరాజపుత్రి, నారీ తిలక ఓ నారీ తిలకమా, తే మధ్యస్య నీ నడుము నిసర్గ క్షీణస్య సహజంగానే కృశించింది, స్తనతట భరేణ వక్షస్థల భారముతో, క్లెమజుషో అలసి, నమన్మూర్తే కొంచెం వంగిన రూపుతో, శనకై స్తృట్యత ఇవ తునిగిపోతున్నట్లు అనిపిస్తోంది. త్రుటిత తటిని తీర తరుణ, ప్రవాహ వేగానికి కోసుకుపోతున్న ఏటిగట్టున ఉన్న చెట్టుతో సమావస్థాస్థేమ్నో పోల్చదగిన స్థితి గల తే మధ్యస్య నీ నడుమునకు చిరకాలము భవతు కుశలం కుశలమగుగాక, ఉత్తమ సాముద్రిక లక్షణంతో మిగుల కృశించిన నడుము కలది అనే భావము. ఇందులో స్మరించదగిన లలితానామము లక్ష్య రోమలతా ధారత నిసర్గ
क्षीणस्य निसर्गक्षीणस्य स्तनतट भरेण क्लमजुषो नमन्मूर्तेर्नारी तिलक शनकै स्तृट्यत इव चिरं ते मध्यस्य त्रुटिततटिनी तीरतरुणा समावस्थास्थेम्नो भवतु कुशलं शैलतनये निसर्गक्षीणस्य स्तनतटभरेण क्लमजुषो नमन्मूर्तेर्नारी तिलकशनकैस्तृट्यत इव चिरं ते मध्यस्य त्रुटिततटिनी तीरतरुणा समावस्थास्थेम्नो भवतु कुशलं शैलतनये निसर्गक्षीणस्य स्तनतटभरेण क्लमजुषो नमन्मूर्तेर्नारी तिलकशनकैस्तृट्यत इव चिरं ते मध्यस्य त्रुटिततटिनी तीरतरुणा समावस्थास्थेम्नो భవతు కుశలం శైలతనయే. 80వ శ్లోకంలో, ఓ దేవి ప్రకాశ స్వరూపిణి, సద్య ఎప్పటికప్పుడు స్విద్యత్ స్వేదంతో చెమర్చే తటఘటిత పార్శ్వాలను అంటుకున్న కూర్పాసము అనగా రవికే భిదురవు ప్రిదురునేమో అనే భావాన్ని కలుగు చేస్తూ దోర్మూలే బాహుమూలల ప్రాంతాన్ని కషంతౌ ఒరుసుకొనుచు కనక కలశాభౌ స్వర్ణ కలశాల చక్కదాన్ని కలిగిన నీ స్తనముల భారముచే కనక కలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా. నడుము భంగం చెందకుండా కాపాడడానికై మన్మధుడు లవలీలతలతో లవలీ వల్లిభిరివ లవలీలతలతో 3 కట్లు కట్టినట్లుగా నీ పొట్ట మీద 3 వళ్ళులు అనగా 3 ముడతలు ఉన్నవి అని తోచుచున్నది. ఎంత చక్కగా దీన్ని వర్ణించారో. ఇందులో తలచదగిన లలితానామము స్తన భారదళన్ మధ్య పట్టబంధవళిత్రయా. కుచౌ సద్యః స్విద్యత్ తటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ
कलशाभौ कलयता कलयता तव त्रातुं भंगात् भंगात् अलमितिव लग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवळी लवली वल्लिभिरिवा कुचौ सद्यः स्विद्यत् तटघटितकूर्पासभिदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुं भंगात् अलमितिव लग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवळि लवली वल्लिभिरिवा कुचौ सद्यत् स्विद्यत् तटघटितकूर्पासभिदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुं भंगात् अलमितिव लग्नं तनुभुवा त्रिधानद्धं देवी त्रिवळि वल्लिभिरिवा 81వ శ్లోకంలో పార్వతి ఓ పార్వతీదేవి క్షితిధరపతి కొండలరాజు హిమవంతుడు నీ తండ్రి నితంబాత్ తన నితంబము అనగా తన కొండచర్య నుండి గురుత్వం విస్తారం బరువును విశాలతను త్వయి నీయందు హరణ రూపేణ అరణంగా అంటే వివాహ సమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చేటువంటి కానుకగా నిదధే ఆరోపంగా ఇచ్చాడేమో అందుకే అందుచేతనే తే విస్తీర్ణో నీ యొక్క నితంబము నీ పిరుదులు బరువుగా విశాలంగా గురురయం అశేషాం వసుమతిం అశేషంగా ఉన్న ఈ భూమినే నితంబ ప్రాగ్భార స్థగయతి ఈ వసుమతిని భూమిని కప్పుచూ లఘుత్వం నయతి చ చులకన చేస్తున్న చిన్నదిగా చులకనగా చేస్తున్నట్టుగా ఉంది గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబా ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ క్షితిధరపతి
पार्वती निजात् नितम्बादाच्छिद्या त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्बप्राग्भारः स्थगयति लघुत्वं नयति च गुरुत्वं विस्तारम् क्षितिधरपतिः पार्वती निजात् नितम्बादाच्छिद्या त्वयि हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्बप्राग्भारः स्थगयति लघुत्वं नयति च 82వ శ్లోకంలో గిరిసుతే ఓ పర్వతపుత్రి కరీంద్రాణం శుండాన్ ఏనుగుల యొక్క తొండాలను కనక కదళీ కాండపటలీం కనక అనగా బంగారు కదళీ కాండ పటలీం అరటి స్తంభాలను నిర్జిత్య జయించినటువంటి ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నీ యొక్క ఊరువులు రెండు కూడా ఈ ఏనుగు తొండాలను బంగారు అరటి స్తంభాలను జయించినవి. విధిజ్ఞే శాస్త్ర విహిత ధర్మాలను తెలిసిన ఓ తల్లి, పత్యుహు భర్త అయిన శివునికి ప్రణతి నమస్కరించినప్పుడు నేలను తాకటం చేత కఠినాభ్యాం గట్టిపడినటువంటి జానుభ్యాం నీ యొక్క మోకాళ్ళు సువృత్తాభ్యాం చక్కని వృత్తాకృతిని కలిగి విబుధ కరి కుంభ ఆ యొక్క ఐరావతం యొక్క కుంభస్థలాన్ని కరి కుంభద్వయమసి కుంభస్థలాన్ని మించిన సౌందర్యంతో నీ యొక్క మోకాళ్ళు జానువులు ఉన్నవి. అమ్మవారి యొక్క సౌందర్యం. కరీంద్రాణం సుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యా మోరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి కరీంద్రాణం సుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామోరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
प्रणति कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विबुधकरी कुम्भद्वयमसि करीन्द्राणां शुण्डान् कनककदलीकाण्डपटलीम् उभाभ्यामूरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्यां पत्युः प्रणति कठिनाभ्यां गिरिसुते विधिज्ञे जानुभ्यां विबुधकरि కుంభద్వయమసి. 83వ శ్లోకంలో గిరిసుతే ఓ గిరితనయా, నిషంగౌ అంగములు లేని మన్మధుడు, అనంగుడైన మన్మధుడు రుద్రం పరాజేతుం రుద్రుని జయించడానికై తన వద్ద ఉన్న 10 బాణాలు చాలవని భావించి ద్విగుణ శరగర్భౌ వాటిని 2 ఇంతలు చేయాలని భావించి తే జంఘే నీ యొక్క పిక్కలను ద్విగుణ శరగర్భౌ అమ్ముల పొదులుగా విషమ విసిఖో బాఢమకృత నీ యొక్క 2 పాదాల వ్రేళ్లను 10 బాణాలుగా చేసుకున్నాడు. అమ్మవారి పాదాల వేళ్లు బాణాలుగా ఎలా అయినవి? యత్ అగ్రే దృశ్యంతే నీ ముందుగా దేవతలు నీ చరణాలకు నమస్కరించినప్పుడు నఖాగ్రఛద్మాన సురమకుట శాణైక నిశితాః నీ చరణాలకు నమస్కరించినప్పుడు వాళ్ళ యొక్క ఆ సుర మకుట దేవతల యొక్క కిరీటాల యొక్క తాకిడి వలన కలిగిన రాపిడితో శాణైక నిశితాహ ఆ వ్రేళ్లగోళ్ళు ఎంత వాడిగా తయారైనాయి అంటే బాణపు ములికల వలె పదునుగా అయిపోయినాయట. అందువలన అమ్మవారి యొక్క పాదాల గోళ్లను ఆ 2 పాదాల యొక్క వ్రేళ్లను 10 బాణాలుగా చేసుకున్నాడట అనంగుడు మన్మధుడు. అమ్మవారి యొక్క జంఘములను అమ్ముల పొదులుగా చేసుకున్నాడు. ఇందులో ఉన్న లలితానామము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణ భజంఘికా. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రఛద్మానః సురమకుట శాణైక నిశితాః పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రఛద్మానః సురమకుట శాణైక నిశితాః
పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశాణైకనిశితాః. 84వ శ్లోకంలో తల్లి శృతీనాం వేదములు మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా తమ శిరస్సులపైన ధరించినవి నీ చరణములు. వేదములు తమ శిరస్సులపై అంటే ఉపనిషత్తులన్నమాట, వాటిపై ధరించేవే నీ చరణములు. యయోః ఈ ఉపనిషత్తులు ప్రతిపాదించే తత్వము నీ పదము అనేది ఒక భావము. 4 వేదాలు బ్రహ్మకి 4 తలలు కనుక బ్రహ్మ శిరస్సున దాల్చిన చరణములు నీవి అని మరి ఒక భావము. యయోః పాద్యం ఆ పాదాలకు పాద్యంగా ఏముందో తెలుసా? పాథః పశుపతి జటాజూట తటిని. పశుపతి ఆ శివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి తటిని నది ఆ గంగాదేవే యయోః పాద్యం నీ పాదాలకు పాద్యముగా ఉన్నది. యయోః లాక్షాలక్ష్మీ నీ పాదాలకు పారాణిగా అరుణహరి చూడామణి రుచి ఎర్రని కాంతి కలిగినటువంటి హరి విష్ణువు యొక్క చూడామణి రుచి శిరోరత్నాల ఎర్రని కాంతి నీ చరణాలకు పారాణి. ఈ విధంగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ యొక్క పాదాలను శిరసి దయయా దేహి చరణౌ మమాప్యేతౌ ఇలాంటి యొక్క నీ వందనీయమైనటువంటి నీ పాదాలను నా శిరస్సుపై కూడా దయతో అనుగ్రహించు తల్లి అని భావము. ఈ శ్లోకంలో స్మరించదగిన లలితానామము శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటిని యయోర్లాక్షా లక్ష్మీ అరుణహరి చూడామణి రుచి శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటిని యయోర్లాక్షా లక్ష్మీ అరుణహరి చూడామణి రుచి శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః
పాద్యం పాథః పశుపతి జటా జూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీ అరుణహరి చూడామణి రుచిః